సాటర్డే ప్రోమో ఎలా అనిపించింది? మొత్తం గెస్టులతో నిండిపోయింది కదా ప్రోమో మొత్తం. సో ఈ ప్రోమోలో శివాజీ గారు రోహిణికి అయితే వచ్చారు సపోర్ట్ కింద, అంటే ఒక గెస్ట్ ఒక కంటెస్టెంట్కి వచ్చారు. సో తేజస్విని గౌడ నిఖిల్కి అయితే వచ్చింది. నిఖిల్కి అంటే కావ్య వస్తుంది అని చాలామంది వీడియోస్ కింద కామెంట్ చేశారు. నేను చెప్పాను అంటే నేను thumbnail అలా పెట్టడానికి తప్ప కావ్య అయితే రాదు. ఒకవేళ ఫినాల్లో కూడా రాకపోవచ్చు తను, ఎందుకంటే ఎంగేజ్డ్ అంటే ఎంగేజ్డ్ కాదు కానీ ఒక రిలేషన్లో ఉన్నారు, కానీ ఎంగేజ్డ్ అన్నది నాకు తెలిసిన మట్టికి కాదు. సో చూద్దాం. ఇంకా బిగ్ బాస్ లాస్ట్ వీక్ కాకుండా దాని ముందు వీక్ కంటెస్టెంట్స్ అందరినీ హౌస్లోకి రమ్మంటారు. ఇంకా చాలా మంచి మంచి కథలు అయితే ఉన్నాయి, వాళ్ళ జర్నీలు చూపిస్తారు, ఇదంతా ఉంది. సో నాకు తెలిసినంత మట్టికి ఈ వారం ప్రోమో మీకు ఎలా అనిపించింది? సాటర్డే ప్రోమో అంటే ఫ్యామిలీ వీక్ కదా, ఎక్కడ ఏది లేదు, బాగానే ఉంది. సో నాకైతే ఓకే. సో ఈ వారం గట్టిగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. వచ్చే వారంకి ఈ 4 వారాల నామినేషన్స్ కూడా అంత గట్టిగా ఉండవు. మ్యాక్సిమం గేమింగ్ అయిపోతూ వచ్చింది కాబట్టి, చివరి దశకు వచ్చేసాం కాబట్టి ఏమీ ఉండదు పెద్దగా. సో నో నీడ్ టు వర్రీ.